అంటే ఎట్లా చూస్తారు ఇప్పుడు ఆమె బాధితురాలు చావుని అంటే కక్షపూరితంగానే కావాలని చంపేసినట్టుగా కూడా చాలా స్టూడెంట్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు అమ్మాయి చాలా మంచిది, అసలు కావాలనే బయట నిలబెట్టి పీరియడ్స్ అంటూ కూడా ఇష్టారీతిగా ఒక మహిళా టీచర్ మహిళని ఇష్టారీతిగా మాట్లాడింది. ఆ ఆవేదనతోనే ఆమె మనస్తాపానికి గురై చనిపోయింది అని చెప్పేసి కూడా స్టూడెంట్ చెప్తాను. ఎట్లా తీసుకొచ్చారు? ఇది మనస్తాపానికి గురైన కారణం కావచ్చు, కానీ ఇది మా దృష్టిలో కులవేక్షత స్పష్టంగా కనపడతా ఉన్నది. మా దృష్టిలో దళిత వర్గానికి అణగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డ కాబట్టి ఆ మీద ఉద్దేశపూర్వకంగా కక్షాంపిత చర్యలో భాగంగానే ఈ అమ్మాయిని హత్య చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఇది హత్యగానే భావించాలి ముమ్మాటికి. ఎందుకంటే ఎలాంటి ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని కారణంలో ఉన్న మనిషిని వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే మనోభావ ఆవేదనకు గురయ్యే విధంగా చూశారో, మేడం గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మాయిని నిల్చోబెట్టడం, ఆమెను విపరీతమైన అనరాని మాటలు దూషించటం, అదేవిధంగా ఆమె మనసు ఆత్మస్థైర్యానికి ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడటం వల్ల ఆమె మనోవేదనకు గురై స్పష్టంగా చనిపోయింది. దీనికి కారణం ఈ యొక్క ప్రిన్సిపాల్ గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీల్లో 100కు 100% పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలు చదువుతారు. వాళ్ళందరూ నిరంతరం మానిటర్ చేసి వాళ్ళకు బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ గారికి ఉంటుంది. కానీ ప్రిన్సిపాల్ గారి యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది. ఈ విద్యార్థి విషయంలో కాకుండా ఇప్పుడు మన వెనకాల ఉంటే సుమారు 100 మంది విద్యార్థులు కూడా అదే భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు. మాకు గతంలో కూడా అనేక సార్లు ఇలా ఇబ్బంది పెట్టారండి. మమ్మల్ని అనేక విషయాల్లో మమ్మల్ని వల్గర్గా మాట్లాడటం, అనరాని మాట్లాడటం, మమ్మల్ని మనోవేదనకు గురే విధంగా వాళ్ళు ప్రవర్తించడం ద్వారా మేము ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాం. కానీ మేము ఎవరితో చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకునే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. అనేక ఇబ్బందులు పడతా ఉన్నామండి. కానీ ఈరోజు ఆ అమ్మాయి పాప చనిపోయింది. ఆ చనిపోవడం కారణం మాత్రం ఇదే కాదు, సంవత్సరాల తరబడి విధానం కొనసాగుతుంది. ఈరోజు ఆ అమ్మాయి చనిపోయింది. దానికి కారణం మొత్తం పూర్తిగా ప్రిన్సిపాల్ మేడం వహించాలి. మేము మాది ఒకటే డిమాండ్ బ్రదర్, ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన కాలేజీలలో, పేద వర్గాలకు సంబంధించిన స్కూళ్ళలో మాత్రమే జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కనపడతా ఉంది. విద్యాశాఖ ఏదైతే విద్యాశాఖ ఉన్నదో దానికి ఇంతవరకు కూడా మంత్రిని ఏర్పాటు చేయడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వస్తూ ఉన్నది. అంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుంటాడు, ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటాడు. మరి రాష్ట్రంలో ఉన్న అనేక మంది పేద విద్యార్థులు మానిటర్ ఎవరు చేయాల్సి ఉన్నది? కాబట్టి ఈ నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలి. దానికి ప్రధానంగా బాధ్యత వహించింది రేవంత్ రెడ్డి గారు నేను భావిస్తా ఉన్నా. ఇప్పటి వరకు కూడా సుమారు 12 గంటలు జరుగుతూ ఉంది. ఇంతవరకు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు రాలేదు. కనీసం కలెక్టర్ స్పందించలేదు, ఇక్కడ ఉన్నటువంటి డిఐఏ స్పందించలేదు. ఏదో ప్రిన్సిపాల్తో తూతు మంత్రంగా వచ్చి మాట్లాడుతున్నాయి తప్ప ఇప్పటి వరకు జరిగిపోయిన సంఘటనకి దానికి ఏ విధంగా అయితే మనం న్యాయం చేస్తాం, ఆ న్యాయాన్ని కూడా ముందుకు రావడానికి ఒక దీనహీన పరిస్థితుల్లో మనం కనపడతా ఉన్నాం. నగరం నడిబొడ్డున హైదరాబాద్ రాజధాని ప్రపంచ విశ్వనగరం జరుగుతున్నట్టు ఇక్కడ ఇలాకాలోనే ఈ పేద వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతున్నా ఉందంటే మరి ఇంకా మారుమూల గ్రామాల పల్లెలో ఉన్న పేద వర్గాల పరిస్థితి ఇంకెంతగానో దీనంగా ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మైనా కమిషన్ శారదా గారు కూడా చాలా సార్లు చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ వెళ్ళడం చూసాం, కానీ ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వ కాలేజీలోకి ఎప్పుడు కూడా వెళ్ళడం చూడలే. నిజంగా ఆమె ఎందుకు ఇంత ఇష్యూ జరుగుతుంది, ఎందుకు రియాక్ట్ కాలేకపోతుంది? మహిళా కమిషన్ శారదా గారు ప్రభుత్వ పరంగానో లేకపోతే ప్రజల కోసం మహిళల కోసం ఎన్నుకోబడినటువంటి నామినేట్ చేసిన పదవి కాదు. కేవలం అది ఏదైతే విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళ కోసం లేదా పెత్తందారులు, అగ్రవర్ణాల పెత్తందారు వ్యవస్థ కోసం పనిచేస్తుంది తప్ప శ్రీ చైతన్య, నారాయణ కాలేజ్ వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ మేరుబలం కోసం, వాళ్ళ గొప్ప కోసం ఆమె దొరుకుతుంది. కానీ ఆమె తిరగవలసింది ఇలాంటి పేద వర్గాల కాడ, తిరగవలసింది ఇలాంటి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్న వాడి కాడ. ఆమె ఉండవలసింది, పరిశీలించవలసింది ఏదైతే అణగారిన వర్గాలు, పేద వర్గాలు ప్రభుత్వ పాఠశాలలో తిరగవలసింది. కానీ అవన్నీ వదిలిపెట్టి ఆ మేర్బాను కోసం లేదా గొప్ప కోసం ప్రైవేట్ సంస్థల్లో తిరగడం తప్ప ఇది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడేది కాదు. శారదమ్మ ఎప్పటికైనా మరొకసారి పునరాలోచించుకోవాల్సింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. తక్షణమే ఈ కేసు విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఎంఆర్పిఎస్ పక్షాన, మాదిగ రిజర్వేషన్ పోరాట పక్షాన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉన్నాం. బాడీని కూడా ఇక్కడికి రావద్దు అని చెప్పి కూడా పోలీసు కూడా అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అసలు ఏం జరిగింది? ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు పూర్తిగా దీన్ని చూస్తా ఉన్నారు. బాడీ ఇక్కడ తీసుకురాకుండా లేదా బాడీ గాంధీ హాస్పిటల్లో పెట్టి దీన్ని ఏదో తూతూ మంత్రంగా మనం పరిగణించాము. పోలీసు వ్యవస్థ చూసినా మేము ఊరుకునేది లేదు, ప్రభుత్వం చూసినా ఊరుకునేది లేదు. తప్పకుండా ఆమెకు, ఆమె కుటుంబానికి, ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు జరుగుతున్న అన్యాయం పక్కన నిలబడటం కోసం మందకృష్ణ బాధిత పక్షాన మేము తప్పకుండా నిలబడతాం, ఎదుర్కొంటాం. ఏ పోటాడికైనా ఏ శక్తిని ఎదుర్కొనక మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతటితో ఆగేది కాదు. తప్పకుండా డెడ్ బాడీ వచ్చిన తర్వాత భవిష్యత్తు ఏ కార్యాచరణ మేము ఉద్యమపరంగా తీసుకుంటాం. మమ్మల్ని ఏదో మభ్యపెట్టడం కోసం, భయపడటం కోసం మీరు ప్రయత్నం చేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు భయపడేటోళ్ళు కాదు, లేకపోతే లొంగిపోయేటోళ్ళు కాదు. తప్పకుండా కుటుంబాన్ని న్యాయం చేయడం కోసం మేము తాడోపేడో తెలుసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నామని మేము భావిస్తా ఉన్నాం.